హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. మన లాస్ట్ వీడియోలో మదురై ఫుల్ టూర్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. నేను మదురై నుండి తంజావూరు వెళ్ళాను. మదురై ఎంజీఆర్ బస్ స్టాండ్ నుండి తంజావూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మదురై నుండి తంజావూరు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్కి వెళ్తే 3 గంటలు, బస్సుకు వెళ్తే 5 గంటలు టైం పడుతుంది. ట్రైన్ టికెట్ కాస్ట్ స్లీపర్ అయితే 200, బస్ టికెట్ కాస్ట్ 100 ఉంటుంది. తమిళనాడులో బస్సెస్ లగేజ్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు. నాకు లగేజ్కి 100 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుండి తంజావూరు ఎలా వెళ్ళాలో చూద్దాం. తంజావూరు వెళ్ళడానికి కాకినాడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ బస్సెస్ లేవు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నుండి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్, తిరుపతి నుండి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మనం చెన్నై వెళ్ళి అక్కడి నుండి కూడా తంజావూరు వెళ్ళొచ్చు. చెన్నై నుండి తంజావూరు డైలీ ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8:30 వరకు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏం లేదు. ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణం విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర దేవాలయం. ఈ ఆలయాన్ని పెరుగుదయార్ కోవిల్, రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పరమశివుడు బృహదీశ్వర స్వామి రూపంలో, పార్వతీదేవి బృహన్నాయకి అమ్మవారుగా కొలువై ఉన్నారు. ఇది 11వ శతాబ్దంలో చోళ వంశానికి చెందిన మొదటి రాజరాజ చోళుడు నిర్మించిన ప్రాచీన హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆలయం భారతదేశంలోనే అద్భుతమైన ద్రావిడ వాస్తు శిల్పకళకు ఉదాహరణ. టెంపుల్ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి చెప్పుల్ స్టాండ్ అండ్ లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద కట్టడం ఆ కాలంలో ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోతారు. మొత్తం దేవాలయం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. తంజావూరు పరిసరాల్లో గ్రానైట్ రాళ్ళు దొరకవు కాబట్టి దూర ప్రాంతాల నుండి రాళ్ళను తెప్పించారని చెబుతారు. ఆలయ గోడలు, స్తంభాలు, మండపాలు అన్నీ చెక్క, సిమెంట్ లేకుండా రాళ్లను అద్భుతంగా అమర్చారు. ఇంత బరువైన రాళ్లను కదిలించడం ఆ కాలంలో యాంత్రిక సదుపాయాలు లేకుండా చాలా గొప్ప విజయమనే చెప్పాలి. చోళుల కాలంలో నిర్మాణ కళ, సాంస్కృతిక వైభవం అత్యున్నత స్థాయిలో ఉందనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఈ ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల శిల్పకళారీతికి దర్పణాలు. ఈ ఆలయం గర్భగృహంపై ఉన్న విమానం సుమారు 216 అడుగులు ఎత్తుంటుంది. ఇది అత్యంత బరువైన ఒకే రాయితో చేయబడిన శిఖరం. ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఇది ఒకటి. ఇది సుమారు 80 టన్నుల బరువు ఉంటుంది. ఆ కాలంలో ఎలాంటి యంత్రాలు లేకుండా ఒక 6 కిలోమీటర్ల పొడవైన తాత్కాలిక ర్యాంప్ ద్వారా రాళ్లను పైకి తీసుకెళ్లారని చెప్తారు. ఈ ఆలయ గోపురం నీడ ఎప్పుడూ భూమిపై పడకపోవడం ఇక్కడ మరో విశేషం. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అద్భుతమైన నంది విగ్రహం ఉంది. ఇది 16 అడుగుల పొడవు, 13 అడుగుల ఎత్తు, 25 టన్నుల బరువుతో ఒకే రాయితో చెక్కబడింది. భారతదేశంలో అత్యంత పెద్ద నంది విగ్రహాల్లో ఇది ఒకటి. గర్భగుడిలోనే 13 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలోని గోడలు, స్తంభాలు, మండపాల్లో చోళ కళా వైభవం స్పష్టంగా కనిపిస్తుంది. రాతి గోడలపై చెక్కబడిన చిత్రాలు నాట్యకళ, యుద్ధం, సంగీతం, నృత్యం, దైవ కథలు అన్నీ చూపిస్తాయి. ముఖ్యంగా నటరాజస్వామి తాండవం, శివపార్వతి వివాహం, అష్టదిక్పాలకులు వంటి అద్భుతంగా చెక్కబడ్డాయి. దేవాలయం లోపల గోడలపై ఉన్న చిత్రాలు సహజ రంగులతో వేయబడ్డాయి. ఇవి ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళారీతులు ఆలయ శోభను ఇన్మడింపజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి, నటరాజోత్సవం, ఆనంద తాండోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయం లోపల చూడాల్సిన ఇతర ఆలయాల గురించి తెలుసుకుందాం. వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, చండికేశ్వరుడు, దక్షిణామూర్తి, నటరాజు, పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి.
ఆలయానికి దగ్గరలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి వాకబుల్ డిస్టెన్స్లో రాజాలి బర్డ్స్ పార్క్, 1 కిలోమీటర్ దూరంలో శ్రీ బంగారు కామాక్షి అమ్మన్ ఆలయం, తంజావూరు ప్యాలెస్ కాంప్లెక్స్ ఉంది. ఈ ప్యాలెస్లో ముఖ్యమైనవి రాయల్ ప్యాలెస్ మ్యూజియం. ఇది చోళ, నాయక, మరాఠా రాజుల కాలానికి చెందిన వస్తువులు, ఆయుధాలు, కవచాలు, బంగారు వస్తువులు ఉంచిన అద్భుతమైన నిర్మాణం. ఏషియాలోనే అత్యంత పురాతనమైన గ్రంథాలయమైన సరస్వతి మహల్ లైబ్రరీ ఇక్కడే ఉంది. ఇక్కడ తాళపత్ర గ్రంథాలు, సంస్కృతం, తమిళం, తెలుగు వంటి భాషల్లోకి అరుదైన పుస్తకాలు ఉన్నాయి. సంగీత మహల్, ఇది రాజుల కాలంలో సంగీత నృత్య ప్రదర్శనకు వేదిక. ఇక్కడ గోడలపై ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. రాజరాజ చోళ ఆర్ట్ గ్యాలరీ, ఇక్కడ చోళ, పాండ్య, నాయక, మరాఠా రాజుల కాలపు కాంస్య విగ్రహాలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా తంజావూరు పెయింటింగ్స్ చూడొచ్చు. మణిమండపం, ఇది చోళరాజు రాజరాజ చోళుని విగ్రహం మరియు చోళుల చరిత్రను చూపించే స్మారక స్థలం. బెల్ టవర్, గడియారపు గోపురం, ప్యాలెస్ కాంప్లెక్స్లో ఉన్న ఎత్తైన గోపురం. ఈ గోపురం పైనుండి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. తంజావూరు సిటీ మొత్తం కనిపిస్తుంది. ప్యాలెస్ వెనుక భాగంలో శివగంగా పార్క్ ఉంది, చూడండి. ఈ ప్యాలెస్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. 2 కిలోమీటర్ల దూరంలో విజయనగర ఫోర్ట్ ఉంది. ఇప్పుడు మనం బృహదీశ్వర ఆలయం నుండి 5 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వెన్నార్ నదీ తీరం, శ్రీ మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో ఒకటైన హరసాబ విమోచన పెరుమాళ్ళ ఆలయం, పున్నైనల్లూర్ శ్రీ మారియమ్మన్ కోవిల్, శ్రీ వశిష్ఠేశ్వర టెంపుల్, శ్రీ ఐరప్పర్ ఆలయం, శ్రీ కైలాష్నాథర్ ఆలయం, తింగళూరు చంద్రభగవాన్ ఆలయం, గర్భరక్షాంబిక ఆలయం, పాపనాశనం. ఇక్కడ మనం చూడాల్సిన ముఖ్యమైన ఆలయాల్లో ఆది కుంభేశ్వర ఆలయం కుంభకోణం ఒకటి. ఇప్పుడు మనం కుంభకోణంలో చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఆరుల్మిగు రామస్వామి ఆలయం, ఐరావతేశ్వర టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై దేవాలయం, ఆరుల్మిగు నాగనాథ స్వామి ఆలయం, తిరువయ్యూర్ త్యాగరాజస్వామి టెంపుల్, గంగైకొండ చోళపురం, మనోరా ఫోర్ట్, శ్రీ దర్భరణ్యేశ్వరం ఆలయం, తిరునల్లూర్. ఇప్పుడు మనం తంజావూరులో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. తంజావూరు ఓల్డ్ బస్ స్టాండ్కి దగ్గర ఆలయం నుండి 1 కిలోమీటర్ లోపు ప్యాలెస్ రెసిడెన్సీ ఉంది. చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఒకరికి 1000 తీసుకుంటున్నారు రూమ్కి. ఈ హోటల్ నాకు చాలా నచ్చింది. రూమ్ లోపల చాలా బాగుంది. బెడ్స్ చాలా బాగున్నాయి. టీవీ ఉంది, వైఫై ఉంది. మనకి సోప్ అండ్ షాంపూస్ ఇస్తున్నారు. కబోర్డ్స్ ఉన్నాయి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. హాట్ వాటర్ ఉంది. సో టెంపుల్కి దగ్గరలో అంటే ఇది ది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో అబీస్ రెసిడెన్సీ ఉంది. ఇక్కడ రూమ్కి 2000 తీసుకుంటున్నారు. టెంపుల్కి 5 కిలోమీటర్ల దూరంలో మహనాస్ ప్యారడైజ్ ఉంది. ఇక్కడ రూమ్కి 800 తీసుకుంటున్నారు. ఇవే కాకుండా ఇంకా హోటల్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడితో నా తంజావూరు ట్రిప్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నుండి నేను చిదంబరం వెళ్తున్నాను. ఆ టూర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఈ టూర్కి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.